మన ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. సజీవుడైనటువంటి యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి తన యొక్క జీవవాక్కులు మనతో మాట్లాడడానికి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు మనము వింటున్నామంటే కేవలము ఆయన కృప ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క మాటలు ధ్యానించగలుగుచున్నాము. దేవునికి వందనాలు. మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయములలో రాసి దాని ప్రకారము నడుచుకోవడానికి సహాయం చేస్తాడు. ఎప్పుడు మంచి నేలలో విత్తనాలను మనము ఆహ్వానించాలి. మంచి నేల, నేల అంటే హృదయము. మంచి నేల అంటే మంచి హృదయముతో ఇది దేవుని మాటలు. ఈరోజు ప్రభు నాతో ఏది మాట్లాడాలనుకున్నాడో, వాక్యము పట్ల గౌరవము. ఒక్కొక్కసారి దేవుని జవాబు అంటే దేవుని మాట పెద్ద సమస్యకు గొప్ప పరిష్కారపు మాట మనకు దొరుకుతుంది. ఆశతో ఎదురు చూద్దాము. ఇప్పుడు కాకపోయినా ఏ మీటింగ్లోనైనా మనము వాక్యం వింటున్నప్పుడు ఆ మాట ద్వారా నాతో ప్రభు నా ప్రశ్నలకు లేదా నా సమస్యలకు పరిష్కారమైనటువంటి మాట, అది మన జీవితాన్ని తన వైపుకు మరల్చే మాట. 33వ కీర్తన 15వ వచనములో 2వ భాగాన్ని చదువుకున్నాము. 33వ కీర్తన 15వ వచనము. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. నిర్మించినవాడు, విచారించువాడు, దర్శించువాడు. ఈ నిర్మించినటువంటి వాడు అన్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుని ఉన్నాము ఇంతకు మునిపే. ఈరోజు వారి హృదయములను అంటే భూలోక నివాసుల యొక్క హృదయములను విచారించువాడు. దేవునికి స్తోత్రం. హృదయాలను విచారించుట. విచారించుట అంటే ఎంక్వైరీ చేయుట, దానిని లెక్కలోనికి తీసుకునుట, లేదా తీర్పు ఇవ్వక మునుపు వాటిని విచారించుట. ఎలాగున్నది వారి భూలోక నివాసుల యొక్క హృదయాలను, వారి హృదయాలను, ఆ హృదయం నుండి వచ్చేటటువంటి అనేక క్రియలను ఆయన విచారించువాడు. దావీదు గారు చాలా స్థలములలో తన హృదయాన్ని గూర్చి లేదా తన ప్రాణాన్ని గూర్చి చాలా దేవునికి తెలుసు. దేవుడు నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఆయన ఎరిగి ఉన్నాడు. నా పనులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. నా క్రియలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు చాలా పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అన్న విషయము దావీదు గారికి బాగా తెలుసు. దేవుని దగ్గర ఎప్పుడు నిలబడ్డా దావీదు గారికి తన బయటికి వచ్చేటటువంటి భక్తి క్రియల కంటే మునుపు తన అంతరంగమును గురించి, అక్క నుండి తన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టడానికి ఇష్టపడతాడు. నా హృదయ ఆలోచనలు అవన్నీ కూడా తన హృదయం నుండి బయటికి తీసుకొని రావడానికి ఆయన దేవుని దగ్గర ఆ విధంగా నిలబెడతాడు. ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశీలించువాడు, హృదయాలను విచారించువాడు. మనకు 139వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. చాలా మార్లు మనము ఈ కీర్తనను గమనిస్తూ ఉన్నాము. ఈ కీర్తనలో తన జీవితం గురించి మొత్తము
టాప్ టు బాటం తన లోపల ఉన్నటువంటి ఆలోచనలు, మాటలు, క్రియలు, తన శరీరము, తన నడక, తన పడక, తన ప్రయాణాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఆయన ఈ కీర్తనను రాసినట్టు మనము గమనించగలము. చూడండి చివరి వచనంలో మొట్టమొదటి వచనం, చివరి వచనం చదువుతున్నాను. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎందుకు దేవుడు పరిశోధిస్తాడు? ఎందుకు పరిశోధిస్తాడు? ఎందుకు పరిశోధించుట, విచారించుట, పరీక్షించుట ఇవన్నీ పర్యాయ పదాలు. ఎందుకు అంటే మనల్ని దీవించడానికి, దేవునికి స్తోత్రం, మనల్ని తన మార్గంలోనికి తీసుకొని రావడానికి, మనకు గుర్తు చేయడానికి, మన హృదయ ఆలోచనలను మనకు గుర్తు చేయడానికి. 23వ వచనం, 139వ కీర్తన 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎవరైనా మనకు ఉదాహరణకు ఏదైనా అనారోగ్యం కలిగితే అసలు ఈ అనారోగ్యానికి లేదా ఈ రోగానికి కారణం ఏంటి? పరీక్షలు చేసి దాని రిపోర్ట్ ఇస్తే మనకు తేలిపోతుంది, ఫలానా రోగము ఉంది నీలో అంటే డాక్టర్స్కి ఆ మందు, సరైనటువంటి మందు ఇవ్వడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది కదండి. ఏం తెలియకుండా, రోగం ఏం తెలియకుండా మందు ఇవ్వడానికి రాదు కదా, ట్రీట్మెంట్ చేయడానికి రాదు. ఇప్పుడు నిత్య మార్గంలో నడిపించాలి. నిత్య మార్గం నడిపించాలంటే మన హృదయమును విచారించబడాలి. మన హృదయాలను ఆయన విచారించువాడు, పరీక్షించువాడు, పరిశోధించువాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనము పాఠం ఏంటంటే, దేవుడు నన్ను విచారించుటకు నేను అనుమతిస్తే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యము ద్వారా రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము ద్వారా నా మనస్సులలోనికి, నా 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 తలంపులలోనికి అది దూరునట్లుగా, నా తలంపులనన్నిటినీ బయటికి తీసుకొని వచ్చేంతగా నేను దానికి అనుమతినిస్తే నా హృదయంను దేవుడు మంచిగా విచారిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధించి ఇదిగో పలానాది ఇది ఉంది, ఇది లేదు, ఇది ఇది కొంచెం ఎక్కువగా ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది, ఇది బాగానే ఉంది, ఈ ఏరియాలో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ ఏరియాలో కొంచెం బాగలేదు. ఇవన్నీ వాక్యాన్ని మనము ఎంత దగ్గరగా చేర్చుకుంటే మన హృదయము అంతగా పరిశోధించబడుతుంది, విచారించబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక వాక్యము 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 నా కొరకే. వాక్యము అది కేవలము ఒక కార్యక్రమములలో ఒక భాగంగా, దాన్ని ఆ కార్యక్రమంలో ఒక భాగం ఉండాలి, వాక్యము చదవాలి లేదా వాక్యము బోధించాలి అక్కడి వరకే చూడకుండా, ఎక్కడ ఎప్పుడు మనం వ్యక్తిగతంగా వాక్యము చదివినా మరి ఈ వాక్యంలో నా పాత్ర ఏంటి, ఈ వాక్యమునకు నాకు సంబంధం ఏమిటి అన్న ప్రశ్న ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనము జాగ్రత్త పడాలి. వాక్యము కేవలము ఇతరులను విమర్శించుట కొరకు కాకుండా, వాక్యము కేవలము ఇంకా ఇతర ఉద్దేశములతో కాకుండా, ఈ వాక్యము ద్వారా నేను పరిశీలించబడాలి, పరీక్షించబడాలి. వాక్యము యేసుక్రీస్తై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఈ విధముగా వాక్యాన్ని మన హృదయములోనికి, ఇంకొక మాట అండి, దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు.
ఏం వాగ్దానం ఇచ్చాడంటే, నేను నా యొక్క నిబంధనలను వారి యొక్క మనసులలో, హృదయాలలో రాస్తాను. ఇది క్రొత్త నిబంధన కాలము. అది పాయింట్. ఇది క్రొత్త నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలములో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయవచ్చు. ప్రభువా, నీ వాక్యము నా హృదయంలో వ్రాయను, నా మనసులో వ్రాయను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో కూడా చూడండి, ఆ మనము క్రీస్తు పత్రికలు అయి ఉన్నాము. చూడండి 2వ వచనంలో, 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం నుండి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారు. దేవుని ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి మనము దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటి వారం. క్రీస్తు పత్రికయై ఉన్నాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయిందును, వారు నాకు ప్రజలయిందురు. వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఆ కాలం ఎప్పుడొచ్చునో, ఆ గొప్ప కృప మన మీదకి ఎప్పుడు వస్తుందో, మన హృదయముల మీద, మన మనస్సుల మీద. చూడండి, ఇప్పటి వరకు దేవుడు నన్ను విచారించుటకు దేవుని యొక్క వాక్యము ద్వారా విచారణ జరుగుతుంది. అది మాత్రమే మన హృదయంలోనికి వెళ్ళగలదు. ఏ మనుష్యుడు మనల్ని విచారణ చేయలేడు. ఏ మనుష్యుడు మనల్ని విచారణ పూర్తిగా చేయలేడు. ఏ మనుష్యుడు మనల్ని పూర్తిగా పరిశీలించలేడు. అది మనకు కూడా స్పష్టంగా తెలుసు. పై రూపాన్ని పరిశీలిస్తారు, కానీ అంతరంగ భూలోక నివాసుల అంతరంగ హృదయములను పరిశీలించినటువంటి వాడు, వాక్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే ఆయన మన హృదయాలను పరిశీలించగలడు. మంచి మనసుతో ఆ వాక్యము ద్వారానే నేను పరిశీలించబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము దానికి కొంత దగ్గరగా వచ్చి నిలిచిపోయింది. అక్కడ వరకు వచ్చింది. మనం దేవుని యొక్క వాక్యాన్ని రకరకాలుగా ప్రేమిస్తూ ఉంటాం. రకరకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తుంటాము. అవి చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాయి. ఇంకొంచెము ప్రేమ చూపించి మనలోనికి ఆహ్వానిస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద వాక్యాలు, అందమైన వాక్యాలు మనము గోడల మీద పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటాం. చాలా అంటే కొంతమంది ఇంకా సంవత్సరానికి ఒక్కసారి వాగ్దానాలు అని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఒక సెలబ్రేషన్గా వాళ్ళు తీసుకొని, అంతే గౌరవం, వాక్యం పట్ల అంత గౌరవం. అయితే
అది అక్కడి వరకే, ఆ కార్యక్రమం వరకే, లేదా అది ఒక భక్తి కార్యక్రమం వరకే పరిమితం చేయక దానిని మన హృదయములోనికి తీసుకొని రావడం. దాన్ని మనము హృదయములోనికి తీసుకొని రావడం. దాన్ని ఆహ్వానించడం. నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను విచారించు, నా హృదయం ఎలాగుందో నాకు చూపించు. ఇంకా, ఇంకా దగ్గరగా అందమైన బైబిల్స్ మనం కొనుక్కుంటుంటాం ఒక్కొక్కసారి. అందమైన లేదా చాలా సమాచారం ఉన్నటువంటి బైబిల్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం. చాలా సమాచారము మనము సేకరిస్తూ ఉంటాము. ఫైనల్‌గా దాని యొక్క గురి ఎక్కడికి? మనలని విచారించే దగ్గరికి వెళ్ళగలిగితే సరిపోతుంది. మనము దాన్ని బయటి వరకే ఉంచి, బయట అబ్జెక్టివ్ వెనరేషన్ అబ్జెక్టివ్‌గా మనము దాన్ని గౌరవించే వారిగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. అది గూడా ఒక వస్తువుగా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే నేను చాలా సార్లు చెప్తూ వస్తున్నాను. పరిశుద్ధమైన పరిశుద్ధమైనటువంటి వస్తువులుగా పిలువబడే వాటి మీద మనకు నమ్మిక. కానీ ఆ పరిశుద్ధముగా పిలువబడేటటువంటి వస్తువులు ప సజీవుడైన ఆత్మదేవుడైనటువంటి యేసుక్రీస్తుని చూపించడానికే అవి ఉన్నాయి. చాలా సార్లు మనము చూస్తూ ఉంటాము. ఎవరైనా హాస్పిటల్‌లో ఉంటే బైబిల్‌ని వాళ్ళ దిండు కింద పెట్టడానికి ఇష్టపడుతుంటారు. లేదా వాళ్ళ పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. బైబిల్ తల కింద పెడితే అది స్వస్థపరుస్తుందని, లేదా మేలు జరుగుతుందని. ఇది ఒక ఆబ్జెక్టివ్‌గా, అంటే ఒక వస్తువుగా మనకు వేరుగా అక్కడి వరకు తీసుకొనొచ్చాము. బైబిల్‌ని అక్కడి వరకు దగ్గరకు తీసుకొనొచ్చాము. మరి బైబిల్ లేకుండా ఏం లేము. బైబిల్ ఉంది, వాక్యం ఉంది, రకరకాల గుర్తులున్నాయి. లేదా నూనె తీసుకొని తల మీద, వస్తువుల మీద సిలువ గుర్తు వేయడము. ఆ! అంటే ఒక రకమైనటువంటి నమ్మిక. సిలువ మీద నమ్మిక, లేదా నూనె మీద నమ్మిక. ఈ ఈ గదిలో చాలా మా ఇంట్లో సరిగ్గా లేదు. మా ఇంట్లో అన్ని కొట్లాటలవుతున్నాయి. ఈ గదిలో మీరొచ్చి నూనె మొత్తం జల్లండి పాస్టర్ గారు అని ఒక క్రైస్తవురాలు. తెలీదు. తెలియదు. వాళ్ళకా ఆలోచన ఎట్లా వస్తుందో. అంటే అన్నీ భౌతికముగా మనకు వేరుగా, భక్తిగా పరిశుద్ధమైనటువంటి వస్తువులుగా పిలువబడేటటువంటివి చాలా దగ్గరగా మనం తెచ్చుకున్నాము. దగ్గరగా స్థలాలకు, కట్టడాలకు, వస్తువులకు మనము దైవత్వాన్ని ఆపాదించి మనము వాటి మీద నమ్మిక, వాటి మీద ఏదో జరుగుతుందని నమ్మిక. అందుకని దేవుడు ఇట్టి వాక్యాలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ హృదయాన్ని విచారిస్తాను. అక్కడి నుండి మార్పు ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి మార్పు, అక్కడి నుండి రూపాంతరము, అక్కడి నుండి పరిపూర్ణత, అక్కడ నుండి పరిశుద్ధత ప్రారంభమవుతుంది కదా! దేవుణ్ణి బయటికే పరిమితం చేసి, వస్తువులకే, కట్టడాలకే పరిమితం చేస్తే అది వాక్యానుసారమైనటువంటిది కాదండి. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. దేవుడు ఆత్మదేవుడై ఉన్నాడు. నిన్నటి దినమున మనం చూసాము. ఆయన హృదయాలలో ఉండగలిగినటువంటి వాడు. హృదయాలలో ఉండగలిగినటువంటి వాడు. హెబ్రీయులకు రాసినటువంటి ఆహ్,
పత్రికలో 10వ అధ్యాయములో 22వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 20. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ మాటలు హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి ప్రతి మాటల వెనుక యూదా మత భక్తి కార్యక్రమాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, విశ్వాసాలు ఉన్నాయి. సరే, దేవుని సన్నిధానంకు చేరుదాము, వెళ్దాము. దేవుని సన్నిధానంకు వెళ్దామంటే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎట్లా? స్నానము చేసి. ఉంది కదా ఆ మాట. ఎక్కడ? స్నానం చేసే కదా పోవాల్సింది గుడికి. కానీ ఇక్కడ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన, ఇదే పౌలు గారు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో వాక్యమనే ఉదక స్నానముతో, అంటే వాక్యము ద్వారా స్నానం చేయుట. వాక్యం ద్వారా స్నానం చేయుట ఎట్లా? వాక్యాన్ని నాలో ఏదన్నా ఉంటే చూడు అని వాక్యాన్ని ప్రశ్నించుట. నిర్మలమైన కల్మషము, మనసాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. మనస్సాక్షి, హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు రక్తము మనస్సాక్షిని కడుగును, దానికి కల్మషం లేకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు మనము చేరుదము. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప బైబిల్ దేవుడు అంటే, దేవుని సన్నిధానానికి పోయేటప్పుడు ఏ భారాలు మోసుకోకండి, ఏ భారము పెట్టుకోకండి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, నీ పాద సన్నిధికి ఉన్న పాటున వస్తున్నాను. ఎన్న శక్యముగా నీ పాపము లన్ని మోపుగా వీపుబైబడియున్ననిదే, నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, మసిబొగ్గువలే నా మానసమెల్లగా పైదో శసమూహములు మచ్చలై. నా మనస్సులో మసిబొగ్గు, వింటున్నటువంటి వారికి బొగ్గు అన్న మాట తెలుసో తెలియదు. బొగ్గు అంటే అది చాలా నల్లగా ఉంటుంది, ఎక్కడ కూడా దాంట్లో తెలుపు ఉండదు. మసిబొగ్గు వలే నా మానసమెల్ల
కాపేదోష సమూహములు మచ్చాలై హసితమగు ప్రతిఢాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను అసువులిడుని రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని యేసుక్రీస్తు అసువులిడు నీ రక్తమే అని నా మనస్సును నా దోషమున్నటువంటి మనస్సును కడిగేటటువంటిది నీ రక్తమే ఉన్న పాటున వచ్చుట అది పాయింట్. ఏం భారాలు మోసుకోకండి. చర్చికి పోవాలంటే ఈ డ్రెస్ వేసుకోవాలన్నా, ఆ, చర్చికి దేవుని సన్నిధానంకి పోవాలంటే కొంతమంది ఎంత కొట్లాడతారో. నాకు ఇది డ్రెస్ కావాలి, ఈ చీర కావాలి, పండగ వచ్చింది నాకు ఇది కావాలి. ఎంత భారమో కొనేవాళ్లకు. లేదా నాకు ఇది పండగ పండగ అండి, పండగకు మనం ఇట్లా తయారు కావాలి. ఉం? ఎంత భారమో. ప్రభు సన్నిధానానికి మన మంచి దేవుడు, ఆ, ఎంతో మంది నెత్తుల మీద భారాలు మోసుకొని ఎంత శరీరానికి శరీ శరీరాన్ని హింసించుకుంటూ ఎంత బాధపడుతూ ప్రభు సన్నిధికి వెళ్తున్నారు. ఉం? గనుక దేవుడు మనల్ని కడగబడిన మనసాక్షులు, హృదయాలు, శరీరములతో ప్రభు దగ్గరికి వెళ్దాము. ప్రభు మన హృదయాలను విచారిస్తాడు. నీ పై రూపాన్ని విచారించడమ్మా అసలు పట్టింపలేదు. నువ్వు నేను ఏ డ్రెస్ వేసుకున్నా, ఎంత పెద్ద బైబిల్ పట్టుకున్నా, పాయింట్ ఏంటంటే నా హృదయము ఎలాగుంది అది ప్రభువే చూస్తాడు. అది ప్రభువే చూస్తాడు. నా భక్తి నీ ముందు చూపించడానికి నేను ఎన్ని బరువులు మోస్తున్నాను, మీ భక్తి ఇతరుల ముందు చూపించడానికి ఎన్ని భారాలు కలిగి ఉన్నారు, అవి విచారిస్తాడు అనుకుంటున్నారా ప్రభు? కాదు. అవి అవి పై రూపాలు, వస్తువులు, పరిశుద్ధంగా కనపడే వస్తువులను విచారించడు. అవి ఏమన్నా ఉంటే అవి అవి అంతరంగాన్ని విచారించడానికి ఉపయోగకరంగా ఉంటే తీసుకుని వద్దాము, మోసుకొని వద్దాము, సిద్ధపడి వద్దాము. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము ఎట్లా? పరిశుద్ధ అలంకారములతో. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ఖర్చు లేనటువంటి ఆరాధన, ఖర్చు లేనటువంటి భారాలు లేనటువంటి దేవుని సన్నిధి. హల్లెలూయా. ప్రపంచానికి సువార్త ఇదే కదా. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నాతో ప్రభా ఈ మాటలు మాట్లాడావు. ఈ మాటలు ప్రభా నా హృదయంలో వ్రాయము, మా అందరి హృదయాలలో వ్రాయము. ఈ మాటలు మరలా మరలా మాకు గుర్తు చేయమని, వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.